ఈరోజు మున్సిపల్ చైర్మన్ టౌన్లో తిరుగుతూ మేము ఉంటేనే తాడిపత్రి అభివృద్ధి సాధ్యమని చెప్తాడు. ఎలక్షన్ల దగ్గరకు వచ్చిన ఆయన ఒక ఆలోచనతో పొద్దున్న లేస్తే అతను అన్నీ కూడా అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతాను. ఎలక్షన్ రాకముందు ఏ రోజైనా మీరు టౌన్లోకి వెళ్ళి శానిటరీ పైన కానీ వాటర్ వస్తుందా లేదా అని ఎప్పుడన్నా ప్రజలు మీరు అడిగిన పాపను విన్నారా? రెండోది, నువ్వు చైర్మన్ అయ్యే ముందు మున్సిపల్ ఎలక్షన్లలో ప్రతి కులానికి సంవత్సరానికి ఒకసారి చైర్మన్ వైస్ చైర్మన్ మార్చా అని చెప్పారు. కానీ అదేం లేకోకుండా వాళ్ళ చేతిలో ఉంటే నువ్వు చైర్మన్ ఉంచుకొని చైర్మన్ అయ్యి కూడా తాడిపత్రి అభివృద్ధికి కూడా నువ్వు తోడ్పడకుండా కౌన్సిల్లో అన్ని ఆటంకాలు చేసుకుంటూ తాడిపత్రిని అభివృద్ధి పదంలో నడిపిస్తా అని చెప్పి ఈరోజు ఎక్కడ పోయినావు నువ్వు? మూడోది, గతంలో ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ పెట్టి నామకావస్థ పెట్టి ఆ మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి అవినీతి రకరకాల కారణాలతో ఆమె ఆవేదనతో వాళ్ళ భర్త కూడా టౌన్లో అప్పులు చేసి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా కనీసం నువ్వు భరోసా ఇచ్చి ఇక్కడే ఉండు అని చెప్పకోకుండా వాళ్ళని గ్రామాన్ని వదిలిపెట్టుకోమనే ఆలోచన కూడా చేసినారు. అంటే నువ్వు నీ దగ్గరుండి అనుచరులకు ఏం చెప్తానో ఒకసారి ఆలోచన. ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ నువ్వు చెప్పే మాటలందరూ తాడిపత్రిలో నమ్ముతారని నువ్వు ఆలోచన ఉంది. నీకు ఆలోచన నుండి బయటికి రా. బయటకు వచ్చి ఏం జరుగుతుంది తాడిపత్రిలో, ఏముందని ఒక ఆలోచనతో నువ్వు చెప్తే బాగుంటుంది. అంతేకాదు, 28వ తేదీ 9 గంటలకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉంది. తాడిపత్రి నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఆ మీటింగ్కి వచ్చి సక్సెస్ చేయాలని కోరుకుంటూ జేసీ భవన్ వచ్చి ఇక్కడ యూత్నంతా రెచ్చగొట్టుకుంటూ ఆ రోజు నామినేషన్ రోజు అని నేను మాటలు కాకుండా ఇప్పుడు కూడా ఇంటి దగ్గర పిలిచి అతని సహచరులతో అందరితో కూడా పోలింగ్ రోజు దౌర్జన్యం చేయండి, పోలింగ్ శాతం జరగకుండా చూడండి అని ఒక మెసేజ్ కూడా పంపించడం జరుగుతుంది. వాళ్ళు చిన్నాయనేమో సేవ్ తాడిపత్రి అని అంటారు, ఇతను చూస్తే దౌర్జన్యాలకు పాల్పడమని అందరికీ చెప్తాను. ఇది ఏ ఉద్దేశంతో వీళ్ళు చెప్తారో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడే వీళ్ళు ఓటమి అంగీకరించినట్లు నేను భావిస్తాను. దయచేసి ప్రజల మధ్య చిచ్చు పెట్టేది మానుకోవాలని ఈ సందర్భంగా తెలియజేయండి. వచ్చిన జనాన్ని చూసుకుంటే వీళ్ళు ఓర్చలేకున్నారు. రేపు కూడా జగనన్న ప్రోగ్రాం ఉంది 28వ తేదీ. ఇక్కడ తాడిపత్రి ప్రజలంతా పెద్ద ఎత్తున వచ్చి సంఘీభావంతో జగనన్నకు మద్దతు తెలపడానికి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఆ మీటింగ్ జరిగిన తర్వాత కూడా వీళ్ళు కనీసం ఆలోచన చేసుకొని ప్రజలతో మంచిగా ఉండాలనేదే నా ఉద్దేశం. మీరు ఇప్పటికైనా కానీ మానుకొని అందరినీ రెచ్చగొట్టేది మానుకొని మంచి సందేశం ఇవ్వండి ప్రజలు. ఏదన్నా కానీ మేము వస్తే అభివృద్ధి చేస్తామనో లేకపోతే మీరు ఏదన్నా ఉంటే కన్నా మీరు చెప్పండి తప్ప ఈ రెచ్చగొట్టి ధోరణితో మాట్లాడితే ఎవరు సహించేది లేదు. ఏ కార్యకర్తకు కానీ ఏ నాయకులకు కానీ సామాన్యులకు కానీ ఏది వచ్చినా కూడా మేము అండగా ఉంటాం మా పార్టీ తరఫున కూడా ఈ సందర్భంగా తెలియజేయండి.